రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా 32 కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను ఎంపీ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్లో పలువురు ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు నూతన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. గైడ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే లిమిటేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నిటినీ కూడా చాలా శ్రద్ధతో చేయటం జరిగింది. అలాగే ఎఫ్ఓబి లిఫ్ట్స్, ఎక్స్కలేటర్స్ అండ్ కొత్త షెల్టర్స్, ఏసీ వెయిటింగ్ హాల్, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 9 ట్రైన్లు వెళ్తున్నా సరే 90 ట్రైన్లు వెళ్ళే విధంగా మనం దీన్ని మార్చుకోవడం జరిగింది, అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మనం అందరం రైల్వే మంత్రిని గారిని కోరటం, ఇంకా డెవలప్మెంట్, కాకినాడకి ఇంకా డెవలప్మెంట్కి నిధులు కావాలి, రైల్వే స్టేషన్కి నిధులు కావాలని చెప్పి కోరటం, 2-3 సార్లు వెళ్ళి కలవటంతో పాటు 15 కోట్ల రూపాయలకి 32 కోట్ల రూపాయలు అమృత్ భారత్ స్టేషన్లో వచ్చిన ఫస్ట్ విడత కాకుండా మళ్ళీ ఇంకొక 15 కోట్ల రూపాయలకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ని కూడా మనం ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సర్కార్ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ వచ్చిన దానికి ఇక్కడ ఇచ్చిన నిధులను కూడా కరెక్ట్గా వాడటం వల్ల మేమందరం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, అంటే ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఈ స్టేషన్ని తీర్చిదిద్దే విధంగా మేమందరం ప్రయత్నం చేసాం. దానికి 100% పర్ఫెక్ట్గా వచ్చింది. సో త్వరలోనే ఈ వెయిటింగ్ హాల్స్ అండ్ ఈ రిజర్వేషన్ కౌంటర్స్ కానివ్వండి, ఈ చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కానివ్వండి, అలాగే ఇందులో ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఆ హైట్లో కూడా వాటర్ ఫెసిలిటీ, అంటే డ్రింకింగ్ వాటర్లో కూడా వికలాంగులకి ఎలా ఏ హైట్లో ఉండాలి, నార్మల్ పీపుల్కి ఏ హైట్లో ఉండాలని చెప్పి అంత శ్రద్ధ తీసుకుని పెన్షన్ ఇవ్వటమే కాకుండా, మన వికలాంగులకి పెన్షన్ పెంచడమే కాకుండా వాళ్ళ ప్రయాణాన్ని కూడా మనం సౌకర్యంగా కలిగించే విధంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ కాకినాడ అనేది చాలా చక్కగా రూపుదిద్దుకుంది. దీని త్వరలోనే ప్రయాణికులకు అందరికీ అందజేసే విధంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే అశ్విని వైష్ణవ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ రైల్వే సిబ్బందులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను.